మొబైల్ డేటా సరిపోవడం లేదా? ఈ మార్పులు చేసుకోండి. 2GB, 3GB డైలీ డేటా లిమిట్ ఉన్న ప్లాన్స్ తీసుకున్నా కొందరికి మొబైల్ డేటా సరిపోవడం లేదు. డేటాను ఆదా చేసేందుకు ఈ టిప్స్ పాటిస్తే సరి. డేటా వినియోగం తగ్గించాలి అంటే తొలుత రోజుకు ఎంత వాడుతున్నాం, ఏ యాప్ ఎంత డేటా వినియోగిస్తోంది అనేది తెలియాలి. దీనికోసం మొబైల్ సెట్టింగ్స్ లోని డేటా యూసేజ్ ఆప్షన్ లోకి వెళ్లాలి. డేటా యూసేజ్ ఆప్షన్ లో డేటా సైకిల్ ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఏ రోజు ఎంత డేటా వాడారు, ఏ యాప్ ఎంత డేటాను వినియోగించింది అనే వివరాలు ఉంటాయి. కావాలంటే డేటా సెట్టింగ్స్ లోకి వెళ్లి లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో వీడియోలు చూస్తున్నప్పుడు క్వాలిటీని తగ్గించుకోవాలి. హెచ్డీలో చూస్తే బొమ్మ బాగా కనిపిస్తుందేమో గానీ డేటా ఎక్కువ యూజ్ అవుతుంది. వాట్సాప్ లో వచ్చే ఫోటోలు కూడా ఎక్కువ డేటా వినియోగానికి ఓ కారణం. గ్రూపుల్లో వచ్చే ఫోటోలు ఆటో డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. దానివల్ల డేటా వినియోగం పెరుగుతుంది. ఈ ఆప్షన్ ను డిజేబుల్ చేయాలి. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అందులోని స్టోరేజీ అండ్ డేటా ఆప్షన్ లోకి వెళితే మీడియా ఆటో డౌన్లోడ్ కనిపిస్తుంది. మొబైల్ డేటాతో ఫోటోలు ఆటో డౌన్లోడ్ అయ్యే ఆప్షన్ ను ఆఫ్ చేయాలి. వాట్సాప్ లో పంపే ఫోటోల నాణ్యత మీద కూడా మొబైల్ డేటా యూసేజ్ ఆధారపడి ఉంటుంది. దీన్ని స్టాండర్డ్ క్వాలిటీలో పెట్టుకుంటే మంచిది. ఈ ఆప్షన్ కూడా వాట్సాప్ లోని స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ లోనే ఉంటుంది. ప్లే స్టోర్ లో యాప్లు ఆటో అప్డేట్ అవడం వల్ల డేటా త్వరగా ఖాళీ అవుతుంది. ప్లే స్టోర్ లోకి వెళ్లి సెట్టింగ్స్ లోని ఆటో అప్డేట్ యాప్స్ ఆప్షన్ లోకి వెళ్లాలి. డు నాట్ ఆటో అప్డేట్ యాప్స్ ఎంచుకుంటే డేటా వినియోగం తగ్గుతుంది. అవసరమైనప్పుడు మీరు అప్డేట్ చేసుకోవాలి. మొబైల్లోని ఫోటో స్టోరేజ్ యాప్లు, సిస్టమ్ బ్యాకప్లు కూడా డేటా ఎక్కువ వినియోగానికి కారణం. మొబైల్ సెట్టింగ్స్ లోని బ్యాకప్ అండ్ సింక్ ఆప్షన్ లోకి వెళ్లి బ్యాకప్ ను ఆఫ్ చేయాలి. లేదంటే వైఫై ఉన్నప్పుడే బ్యాకప్ అయ్యే ఆప్షన్ ఎంచుకోవాలి. యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తున్నప్పుడు థంబ్ ఇమేజ్ కు బదులు వీడియో ఆటో ప్లే అవుతూ ఉంటుంది. ఇది కూడా డేటా యూసేజీ పెంచేదే. యూట్యూబ్ సెట్టింగ్స్ లోని జనరల్ లో ఉండే ప్లేబ్యాక్ అండ్ ఫీడ్స్ ఆప్షన్ ద్వారా ఆఫ్ చేసుకోవచ్చు.